హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో బైపోల్ జరగనుంది. అయితే ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుండగా కాంగ్రెస్ బీజేపీలు ఈ సెగ్మెంట్లో పాగా వేసే దిశగా పావులు కదుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నిక రాబోతోంది. దీంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఉప ఎన్నికతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తమకు కలిసొచ్చే అంశమని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంటే, గత ప్రభుత్వం చేసిన పాపాలు వెంటాడుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామంటోంది కాంగ్రెస్. ఇదే టైంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ బీజేపీ లీడర్లు వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పై చేయి సాధిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ నుంచి మాగంటి విజయం సాధించారు. అయితే ఇటీవలే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేలా తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ స్థానం ఎలాగైనా సరే కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవడానికి బీఆర్ఎస్ కి అతిపెద్ద సవాల్గా మారనుంది. ఇందుకోసం పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ఓ కసరత్తు మొదలుపెట్టింది. మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇవ్వడమా లేక మరొక నాయకుడిని తెరపైకి తేవడమా అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చకు తెరలేసింది. అయితే పి జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది బీఆర్ఎస్. ఇక బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు అప్పుడే ఉప ఎన్నికపై రియాక్ట్ అవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మరోమారు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై తాజాగా మాట్లాడిన ఆయన రానున్న ఉప ఎన్నికల్లో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ తనకే టికెట్ ఇస్తుందన్న భరోసాతో ఉన్నారాయన. ఈ ఎన్నికల్లో విజయం సైతం తననే వరిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు అజారుద్దీన్. అయితే దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒక ప్రాసెస్ ప్రకారం అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం చివర్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచేలా ప్రణాళిక రచించాలని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరిగాయి, వాటిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, ఒకవేళ గెలిస్తే ఆ గెలుపునకు దోహదపడ్డ అంశాలేంటి, గతేడాది జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచింది వంటి అంశాలతో కూడిన ఒక నివేదికను సిద్ధం చేసి తనకివ్వాల్సిందిగా మీనాక్షి గాంధీభవన్ సిబ్బందిని కోరినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కేవలం 2-3 నెలల్లోనే గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పాలనకు ఈ ఉప ఎన్నికను ఒక రెఫరెండంగా చూస్తారని, దీంతో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరాలని మీనాక్షి నటరాజన్ ఒక టార్గెట్ ఫిక్స్ చేశారట. మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండి ఉప ఎన్నికల్లో గెలిచిన చరిత్ర బీఆర్ఎస్ కి ఉండటం, గ్రేటర్ పరిధిలో పెద్దగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోవడం, హైడ్రా వంటి నిర్ణయాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కాస్త నెగిటివ్ ఇమేజ్ పెంచింది. దీంతో ఈ బైపోల్ గెలుపు ఒక ఛాలెంజింగ్ గా కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి నుంచి ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును మనమే కైవసం చేసుకోవడం పెద్ద పనేం కాదని మీనాక్షి కాంగ్రెస్ లీడర్లతో చెప్పినట్లు సమాచారం.
మైనార్టీ వ్యక్తికి టికెట్ ఇస్తే మజ్లిస్ మద్దతు సైతం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముస్లిం నేత ఫహీం ఖురేషీకి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇక ఇటీవలే చేరిన మాజీ మజ్లిస్ నేత నవీన్ యాదవ్ పేరు కూడా కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. ఇక గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. గ్రేటర్ మేయర్ గా పనిచేసిన అనుభవంతో పాటు ఏపీ ఓటర్ల మద్దతు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. దానికి తోడు ఆయన సతీమణి యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో బొంతు ఒక మంచి ఆప్షన్ గా కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. లేదంటే ఖమ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తెలుగు బాగా మాట్లాడే మహ్మద్ జావేద్ కి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ సైతం మొదలైనట్లు చెబుతున్నారు. మరి ఇన్నేసి వ్యూహ ప్రతివ్యూహాల నడుమ కంటోన్మెంట్ ఫలితాలే జూబ్లీహిల్స్ లోనూ రిపీట్ అవుతాయో లేదో తేలాల్సి ఉంది.